టెలివిజన్లో అత్యధికంగా వీక్షించిన షోస్లో బిగ్ బాస్ కూడా ఒకటి. ఈ షో యొక్క 8వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇటీవలే ఈ సీజన్కి సంబంధించిన లోగోని టీం విడుదల చేయగా నేడు ఈ సీజన్కి సంబంధించిన టీజర్ని విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో ఈ సీజన్ ఉండబోతుందని ఈ రోజు విడుదల చేసిన టీజర్ని చూసిన తర్వాత అర్థమైంది. ఈ టీజర్లో కమెడియన్ సత్య దొంగతనం చేసేందుకు హౌస్లోకి అడుగు పెడతాడు. అక్కడ పాతకాలం నాటి కత్తులు, ఇతర ఆయుధాలు ఉంటాయి. ఇకపోతే నాగార్జున ఈ టీజర్లో జీనీగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నీకేం కావాలో కోరుకోమని నాగార్జున సత్యని అడగగా సమయానికి నాకేమో గుర్తుకు రావడం లేదే అని అనగా అప్పుడు నాగార్జున దానికి సమాధానం ఇస్తూ అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే అసలు లిమిట్ ఉండదు అని అంటాడు. టీజర్ పర్వాలేదు కానీ బిగ్ బాస్ సీజన్ 7 తరహాలో కొత్తగా మాత్రం అనిపించలేదు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలో ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ ఆడియన్స్లో ఎంతో ఆసక్తిని కలిగించింది. కానీ ఈ టీజర్ మాత్రం ఏదో అలా సోగా అనిపించింది. ఒకటైతే ఈ టీజర్తో ఖరారైపోయింది, ఈ సీజన్లో టాస్క్లకు లిమిట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్కి లిమిట్ ఉండదు అని. ఇకపోతే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. హీరో రాజ్ తరుణ్, ప్రభాస్, శ్రీను, గాయత్రి గుప్తా, తేజస్విని గౌడ, యాంకర్ వింధ్య ఇలా పలువురి పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ సీజన్లో 2 బిగ్ బాస్ హౌస్లు ఉంటాయనే టాక్ వినిపిస్తుంది. సెట్ వర్క్ కూడా ఇప్పటికే సగం వరకు పూర్తయినట్టుగా తెలుస్తుంది. మరి కంటెస్టెంట్స్ ఎవరు అంటే కిరా కార్పి, ఫార్మర్ నేత్ర, అనిల్ జీలా, వేణుస్వామి, రీతు చౌదరి, కుమారి ఆంటీ ఇంకా కొందరు డాన్సర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా మందిని ఇంటర్వ్యూలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు హౌస్లోకి వెళ్తారనేది బిగ్ బాస్ మొదలయ్యే వరకు తెలియదు. చివరి క్షణం వరకు ఏదైనా జరగచ్చు. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్లో నాగార్జున మాట్లాడుతూ జాగ్రత్తగా కోరుకో, ఎందుకంటే ఏదైనా అన్లిమిటెడ్ అంటూ అన్నారు. అంటే ఈసారి హౌస్లో టాస్కులు, ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అన్లిమిటెడ్ అన్నీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.